పొంగకుండా చూసుకోండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ కామెంట్ చూడండి, ముస్లిం స్టైల్ దాల్చా చేయండి బ్రదర్ అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. సిస్టర్ మీకోసమే ఈ వంట, అది మా సిస్టర్ తోనే చేయించాను. దాల్చా కోసం అయితే ముందుగా పచ్చిమిరకాయలు శనగపాయలు విజిల్స్ పెట్టుకుని ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పు గుత్తితో స్మాష్ చేసి పూర్ణం చేసుకోవాలి. పెట్టుకుని ఆయిల్ లేకి ఎర్రగడ్డ ముక్కలు, పుదీనా అలాగే మెంతాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసేసి కొంచెం ధనియాల పొడి, కారం పొడి కూడా, కొత్తిమీర, ఎర్రగడ్డల పేస్ట్ అలాగే కొబ్బరి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకుని ప్లేట్ మూసి పెట్టి బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పూర్ణంతో పాటు కొన్ని నీళ్లు, చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది కేవలం మా సిస్టర్ చేసే స్టైల్ మాత్రమే. పొంగకుండా చూసుకోవాలి బసా. ఎందుకు? టేస్ట్ పోతుంది. ఉడికేటప్పుడు పొంగకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. పొంగితే మాత్రం టేస్ట్ అస్సలు ఉండదంట. ఈ రెసిపీ ఒక 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ బిర్యానీ, పలావులకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.